చద్దన్నంలో ఇన్ని పోషకాలున్నాయా? చద్దన్నంలో ఇంతుందా? రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని చద్దన్నం అని పిలుస్తారు. ఇలా చద్దన్నాన్ని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట తీసుకుంటారు. ఈ చద్ది అన్నంలో దాగున్న అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఇకపై డస్ట్‌బిన్‌లో పడేయకుండా లాగించేస్తారు. పాత రోజుల్లోనైతే రాత్రి అన్నం మిగిలితే హాయిగా మజ్జిగ, కాసింత ఉప్పు కలిపేసి ఓ కుండలోనే పెట్టేసేవారు. కొందరైతే కావాలనే అన్నాన్ని దీనికోసమే వండి పాలు పోసి తోడుకోవడం కోసం కాసింత మజ్జిగో, పెరుగో పడేస్తారు. దీనికి ఆవకాయ కలుపుకొని లాగించేయడం అలవాటు. పచ్చిమిరపకాయల్ని, ఉల్లిగడ్డల్ని నంజుకోవడం కొందరికి మజా. కొన్ని చోట్ల ఈ చద్దన్నాన్నే తర్వాని అంటారు. మనమెంతో ఆప్యాయంగా పిలుచుకునే ఈ చద్దన్నంపై అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వారు పలు పరిశోధనలు జరిపారు. వారు చెబుతున్న లాభాలు వింటే మాత్రం రోజూ చద్దన్నం తప్పకుండా తినాల్సిందే అంటారు. వారు చెబుతున్న దాని ప్రకారం అన్నం పులిస్తే చద్దన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఐరన్, పొటాషియం, కాల్షియంగా మారుతుంది. ఉదాహరణకు రాత్రి 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే అది తెల్లారేసరికి 73.91 మిల్లీగ్రాములకు పెరుగుతుందట. B6, B12 విటమిన్లు కూడా దండిగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని చాలా తేలికగా, ఎనర్జిటిక్గా ఉంచుతుంది. అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి. పీచు అధికంగా ఉండి మలబద్ధకం, నీరసం తగ్గుతాయి. బ్లడ్ ప్రెషర్ అదుపుతో హైపర్ టెన్షన్ గణనీయంగా తగ్గుతుంది. దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు, తాజాగా ఉంచుతుంది. అలాగే అనేక వ్యాధులతో పోరాడటానికి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. ఇలా మిగిలిపోయిన చద్దన్నం తినడం వల్ల ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావు. అలాగే కండరాల నొప్పులు దూరంగా ఉంటాయి.